నీ పిల్లల గురించి, నీ తోడపెట్టిన వాళ్ళ గురించి ఎటువంటి ఆలోచన, ప్రణాళిక, ఉద్దేశం ప్రభు కలిగి ఉన్నాడో దాన్ని ఆపటం ఎవరు తరం కానే కాదు. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మీరందరూ క్షేమంగా ఉన్నారా? దేవుడి కృపను బట్టి మీరు క్షేమంగా ఉండాలని, ప్రభునందు ఆనందించాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. రాబోతున్న దినం భయంకరమైన దినాలు, అపాయకరమైన దినాలు. ఈ అపాయకరమైన దినాల నుండి దేవుడు మిమ్మల్ని కాపాడుతూ, రక్షిస్తూ ముందుకు నడిపించబోతున్నాడు. మీరు ఏమాత్రం దిగులు చెందవద్దు, ఏమాత్రం బాధపడవద్దు. మీరు త్వరగా దేవుని మహిమను చూడబోతున్నారు. ఆ దేవుని మహిమ మిమ్మల్ని ఉన్నతమైన అనుభవంలోనికి తీసుకెళ్ళబోతుంది. ఉన్నతంగా రాబోతున్న దినాల్లో మీరు దీవించబోతున్నారు. మీ తలపైకెత్తబోతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఈరోజు దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానం కీర్తన 23:5, యెషయా గ్రంథం 29:20-21. దేవుని బిడ్డలారా, దేవుడు పని, దేవుని కార్యం, దేవుని చిత్తం మన జీవితంలో ఆగనే ఆగదు. మీరు గుర్తులో పెట్టుకోండి. మీరు చేసేది దేవుని చిత్తం అయితే, దేవునికి ఇష్టమైతే, దేవుని ఒక ప్రణాళిక అయితే దాన్ని ఆపటం, దాన్ని నిర్మూలపరచటం ఎవరు తరం కానే కాదు. ఎందుకంటే దాంట్లో నీ ప్రమేయం ఏమీ లేదు. ఒకటి. రెండోది ఏంటంటే ఆ కార్యాన్ని జరిగించేవాడు సర్వశక్తిమంతుడు కాబట్టి, తిరుగులేనివాడు కాబట్టి, నీ జీవితంలో ఎంతోమంది దేవుని చిత్తాన్ని, ప్రణాళికను, ఉద్దేశాన్ని, ఆయన కార్యాన్ని ఆపటానికి ప్రయత్నం చేసిన, అడ్డు వచ్చిన అడ్డు ఆటంకాలన్నీ దేవుడు సంపూర్ణంగా నాశనం చేయగలుగుతాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే, దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభువుకు ఛత్రములో స్థలం లేదు. ఆమె ఇప్పుడు నిండు గర్భిణిగా ఉండి డెలివరీ కోసం ఒక స్థలం వెతుకుతున్నాడు. స్థలం దొరకలేదని లూకా సువార్త 2:7 మనకు రాయబడి ఉంది. ఛత్రములో స్థలం లేదని దేవుడు పని ఆగిపోలేదు. దానికి బదులుగా దేవుడు పశువుల పాకను సిద్ధపరిచినట్టుగా మన లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనంలో, 7-8వ వచనంలో మనం చూస్తున్నాం. చూసారా? ఛత్రంలో చోటు లేదని దేవుని పని ఆగిపోలా. పశువుల పాకల దేవుడు ఆల్టర్నేటివ్గా పశువుల పాకను దేవుడు ద్వారం తెరిచాడు. అలాగే 12 మంది అపోస్తలు ఎన్నుకుంటే దాంట్లో ఒక్కడు దురాత్మ పట్టి అపోస్తలత్వాన్ని విడిచిపెట్టి 12 మందిగా ఉన్న అపోస్తలత్వం 11 మంది అయింది. కానీ బైబిల్ చెప్తుంది, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 24-26 వచనాలు చదివితే, దేవుని బిడ్డలారా, అసంపూర్తిగా ఉన్న ఆ 11 మందితో పాటు ఒకరిని మత్తయ్య అనే వ్యక్తిని యాడ్ చేయడం ద్వారా అక్కడ సంపూర్తి మనకు కనపడుతుంది. దేవుడి పని ఆగిందా? చెప్పండి, ఆగలేదు. అలాగే మీ జీవితంలో దేవుడు ఉద్దేశించినది ఏది నిష్ఫలం కానేరదని విషయాన్ని మీరు స్ట్రాంగ్గా విశ్వసించాలి. యోబు గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనంలో అదే ఉంది. దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క తలములు, దేవుని యొక్క కార్యాలు పొరపాటున నిష్ఫలం కానేరు. నీ కుమారుడు గురించి, నీ పిల్లల గురించి, నీ తోడపెట్టిన వాళ్ళ గురించి, నీ ఆత్మీయ బిడ్డల గురించి, లేకపోతే నీ యొక్క బంధువుల గురించి, మిత్రుల గురించి, నీకు బాగా కావలసిన వాళ్ళ గురించి ఎటువంటి ఆలోచన, ప్రణాళిక, ఉద్దేశం ప్రభు కలిగి ఉన్నాడో
దాన్ని ఆపటం ఎవరు తరం కానే కాదు, ఆపలేరు. నీ కార్యం కొనసాగించబడాల్సిందే, నీ బిజినెస్ కొనసాగించబడాల్సిందే. నీ బిజినెస్ కనుక దేవుని చేత ఆశీర్వించబడి ఉంటే అది కొనసాగించబడాల్సిందే, అది ఆపటం ఎవరు తరం కాదు. దేవుడు ఈ మాటను దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇప్పుడే మాతో మాట్లాడండి, మమ్మల్ని అభిషేకించండి ప్రభా. కృపాక్షేమలే మా వెంట వచ్చి బలపరచాలని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు అద్భుతం జరిగించండి ప్రభా. యేసు నామములో మిరక్కలు చేయండి ప్రభా. ఇప్పుడే తాక్కుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మనకిచ్చిన వాగ్దానం కీర్తన 37:5. గాడ్ బ్లెస్ యూ.